ఫోన్ ట్యాపింగ్ పై సిట్ సిపి స్థాయి అధికారులు చీఫ్ గా నియమించే యోచనలో ప్రభుత్వం ప్రణీతరావు విచారణలో బయటపడుతున్న గత సర్కార్ అక్రమాలు. గత 5 జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్. వరంగల్లోని మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆపరేషన్. ఒకే సామాజిక వర్గం చెందిన 28 మంది పోలీసులతో టీం. లాగర్ రూమ్ నుంచే వార్ రూమ్స్ కు కీలక డేటా అంటూ ఒకటి చూస్తాను. చెప్పినాం కదా, ఓన్లీ వీళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఆ వార్ రూమ్ లో ఉంటారని స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే మొత్తం అంటే కేసీఆర్ ఈరోజు ఈ తెలంగాణలో విలమ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసిండు. అందుకే నేను చెప్తా ఉన్నాను, బరాబర్ చెప్తా ఉన్నాను, రాచకొండ పోలీస్ కమిషనర్ పేరు మార్చాలి. రేవంత్ రెడ్డి గారు రాచకొండ పోలీస్ కమిషన్ పేరు మార్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ రాచకొండ అనేది విలమ రాజ్యానికి ప్రతీక, అదొక సూచన కనబడతా ఉంది. అందుకే ఆ రాచకొండను ఈరోజు ఇమీడియట్ గా పేరు మార్చాలని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తాను. ఇమీడియట్ గా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, బరాబర్ చేయాల్సిందే. చూడండి, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అందరు రావులే. వీళ్ళందరూ కలిసి ఈరోజు వాళ్ళ వెలవల రాజ్యాన్ని ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే వాళ్లకు ప్రతీకగా ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ అవుతుందో దాని పేరు మార్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చూడండి, మొత్తం ఈ ప్రణీత్ రావు దగ్గర 30 మంది ఈరోజు సిబ్బంది పెట్టుకుంటే, ప్రైవేట్ ఫోన్ ట్యాప్ సంబంధించి 30 మంది సిబ్బంది పెట్టుకుంటే దానిలో 28 మంది కేవలం వీళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. దీనిపైన జరగాలి అసలు విచారణ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు పాల్పడిన ఎస్ఐబి అధికారులు గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అపోజిషన్ పార్టీ లీడర్లు, మీడియా ప్రముఖులు, పౌర హక్కుల నేతలు, ఇతర వ్యక్తుల ఫోన్ కాల్స్ వినడం, రికార్డ్ చేయడంపై దర్యాప్తుకు ఆదేశించింది. దీని కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయనుంది. పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి, సిట్ చీఫ్ గా డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 9 ఇన్స్పెక్టర్స్ సభ్యులుగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖచ్చితంగా సీట్ ఏర్పాటు చేయాలి, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తర్వాత ప్రభాకర్ రావు కానీ మిగతా ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఈరోజు విచారించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.